హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ గౌరీ విక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను యూపీఎస్సీ కోసం చెప్పాలి అనుకుంటున్నానండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని చక్కగా యూపీఎస్సీ వైపు పంపించాలి అనుకుంటున్నారా? సో చక్కగా తెలివైనటువంటి పిల్లల్ని, అలాగే స్మార్ట్ వర్క్ చేసే పిల్లల్ని, అలాగే హార్డ్ వర్క్ చేసే పిల్లలు ఎవరైనా నిజాయితీగా ఉండే పిల్లలందరినీ కూడా చక్కగా యూపీఎస్సీ వైపు తీసుకురండి. ఎందుకు అంటే అందరం కూడా ఒకే కోణంలో కాకుండా మన పిల్లల్ని కూడా మనం ఒక యూనిక్గా ఉండేలా మనం తయారు చేద్దాము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశానికి ఇండియన్ సివిల్ సర్వెంట్స్ చాలా అవసరం ఉందండి. సో మరి ఈ ఎగ్జామ్ అనేది కష్టం అనుకుంటున్నారు. 48 సబ్జెక్ట్స్ ఉంటాయి, కరెక్టే. కానీ తెలివైనటువంటి పిల్లలు చక్కగా తెలివిగా ఒక ప్రణాళికబద్ధంగా మనం చదివించగలిగితే మన పిల్లల్ని హ్యాపీగా యూపీఎస్సీ కూడా క్రాక్ చేయొచ్చు. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఇంకొక స్కీమ్ కూడా పెట్టడం జరిగిందండి, ప్రతిభా సేతు. అంటే ఏంటి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వచ్చి ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో మెయిన్స్లో, సో వాళ్ళకి ఈరోజు ప్రతిభా సేతు ద్వారాగా అనే స్కీమ్ ద్వారాగా మంచి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మన పిల్లలందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది. సో వాళ్ళ ఇష్టాల్ని మనం అందరూ కూడా తీసుకొని వాళ్ళకి ఏదైతే ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ రంగంలో మనం అందరూ సపోర్ట్ చేద్దాము. అయితే యూపీఎస్సీ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి తల్లిదండ్రులు దయచేసి మోరల్గా, ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ జర్నీ పడేటప్పుడు వాళ్ళని దయచేసి సో పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేయగలిగితే పిల్లలు అంత హ్యాపీగా చదివి ఇండియన్ సివిల్ సర్వెంట్ అవుతారండి. సో మీ పిల్లలు చక్కగా మన బంగారు పిల్లలందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవ్వచ్చు. మరి అఖిల భారత సర్వీసులు, భారతదేశంలోని గొప్ప సర్వీసులు మరి చేయాలి అనుకున్నారు కాబట్టి దానికి తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా అండి? సో యూపీఎస్సీలో మనకి ఒక చిన్న సంస్థగా ఉన్నటువంటి యూపీఎస్సీ